హాయ్, యర్ గుడ్ నేమ్? వివేక్. వివేక్ గారు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ హైదరాబాద్ అల్వాల్. ఏం చదువుకున్నారు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మాస్టర్స్ ఏం చేస్తున్నారు? ఏ కంట్రీకి వెళ్తున్నారు? నేను యూకే వెళ్తున్నాను, లండన్కి వెళ్తున్నాను. మాస్టర్స్ వచ్చి ఎంబీఏ చేస్తున్నాను. ఓకే, విచ్ యూనివర్సిటీ? కోవెంట్రీ యూనివర్సిటీ. కోవెంట్రీ యూనివర్సిటీ, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డు యూ కమ్ టు నో అబౌట్ VSource అండి? త్రూ ఇన్స్టాగ్రామ్ మ్యామ్. ఐ సీన్ సమ్ రీల్స్ అండ్ ఆల్. ఓకే, సో ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ లో చూసినప్పటికి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా చూసినప్పటికి ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్గా ఉంది. అంటే వాళ్ళు చెప్పింది నేను నమ్మలే. అంటే నార్మల్గా చాలా వస్తాయి యాడ్స్ అవన్నీ, కాకపోతే ఇక్కడికి వచ్చాక చాలా జెన్యూన్ పర్సన్స్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం, కానీ నాకు పుష్ చేయడం కానీ చాలా బాగా జరిగింది. ఓకే, రైట్. సో మీరు ఎప్పుడు వెళ్తున్నారు అబ్రాడ్ కి? మార్చ్ ఇంటేక్, నెక్స్ట్ మార్చ్ ఇంటేక్ లో ప్లాన్ చేసుకున్నారు. సూపర్ అండి. సో ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్తున్నారా, ఎలా వెళ్తున్నారు? నార్మల్గా నేను సెల్ఫ్ ఫండింగ్ చేస్తున్నాను మేడం. కాకపోతే నేను ఎడ్యుకేషన్ లోన్స్కి అడిగితే అప్పటికప్పుడు ఇక్కడ బ్యాంక్ పర్సన్స్ ఇక్కడే ఉన్నారు. దట్స్ గ్రేట్. ఎందుకంటే బయట మనం వేరే కన్సల్టెన్సీలు కాలేకి వెళ్తే బ్యాంక్ ఎవరైనా మనకి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే వాళ్ళు కాంటాక్ట్ చేసుకోమని చెప్పి నెంబర్ ఇచ్చేస్తారు తప్ప మనకి మూవ్ అవుతాకేముండదు. సో ఓవరాల్గా VSource యొక్క కన్సల్టెన్సీలో కావచ్చు, ఇంకా టోటల్ ప్రాసెసింగ్లో కావచ్చు, మీ నుంచి ఏమైనా ఫీ చార్జ్ చేశారా? లేదు మేడం, నో ఫీ. పిఎన్ఎస్లో ఏది చార్జ్ చేయలేదు. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ కోవెంట్రీ యూనివర్సిటీ అన్నారు. సో స్కాలర్షిప్ వస్తుందా? వస్తుంది మేడం. శాంక్షన్ అయిపోయింది. ఎంత? 2500 pounds. 2500 pounds స్కాలర్షిప్ కూడా శాంక్షన్ అయిపోయింది. సో టోటల్ మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎన్ని డేస్ పట్టింది టైం? ఇట్స్ 1.5 month మేడం. ఓకే, సో ఎలా అనిపిస్తుంది అబ్రాడ్కి వెళ్ళడం, అలాగే VSource యొక్క సర్వీస్? ఐ డిడెంట్ థింక్ మ్యామ్, నేను అనుకోలేదు ఇలా వెళ్తాను అని. నేను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడ మీట్ అయిన వాళ్ళని కూడా చెప్పాను, నాకు అంత లేదు, నేను వెళ్తానని నేను ఫీల్ అవ్వట్లేదు. కాకపోతే వీళ్ళు చేసిన పుష్కి నాకు వచ్చిన దీనికి కంపల్సరీ వెళ్తున్నాను. అది డ్రీమ్. ఓకే, మై డ్రీమ్ కేమ్ టు. రైట్. VSource కి రాకముందు ఇంకా అదర్ కన్సల్టెన్సీస్ ఏమైనా అప్రోచ్ అయి ఉన్నారా? వెళ్ళాను మేడం. నాకు అది కూడా ఒక బ్యాడ్ మెమరీ. నాకు అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి? నాకు ఒక 2 lakhs చార్జ్ చేశారు వాళ్ళు. తర్వాత రెస్పాండ్ అవ్వలేదు. ఫేక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి బయట. చాలా ఇష్యూ అయింది. నేను ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నాను, బట్ నో రెస్పాన్స్. రైట్. మీలాగా అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? నా సజెషన్ అయితే, నేను చాలా తిరిగాను వేరే కన్సల్టెన్సీస్ అని. VSource ఇస్ ద బెస్ట్. ఇక్కడ అందరూ వెరీ డెడికేటెడ్ పీపుల్ ఉన్నారు. ఎంప్లాయీస్ అందరూ ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతారు. ఓకే, మనకి రెస్పాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇలా ట్రై చేసినప్పుడు. ఎందుకంటే మనం మూవ్ అయిన తర్వాత రెస్పాండ్ అవ్వ చాలా ఫీల్ అవుతారు, బట్ చాలా బాగా రెస్పాండ్ అవుతారు. చాలా బాగా వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేసుకోవడం కానీ, బాగా ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని సాల్వ్ చేయడం కానీ అన్నిటికీ హెల్ప్ చేస్తారు. చాలా బాగా. ఓకే, సో ఏదైనా ఒక 1 word అబౌట్ VSource అంటే ఏం చెప్తారు? వెరీ హెల్ప్ఫుల్ అండ్ డెడికేటెడ్ పీపుల్ ఆర్ దేర్. ఓకే, రైట్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్.